హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుందన్నమాట. ఏంటి అంటే మా పాప వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. సో దానికోసం మా పాప నేను గోపిక వేషం వేస్తా అని చెప్పేసింది. సో మా బాబు కూడా వాళ్ళు కూడా చాలా చిన్నవాడు కదా. సో కృష్ణుడి వేషం ఇప్పుడు వేస్తే చాలా క్యూట్గా ఉంటుందని వాడికి కూడా గెటప్ వేద్దామని డిసైడ్ అయిపోయి ఇక కుస్తీ పడుతున్నాను. ఏంటి అంటే మా పాపది చాలా షార్ట్ హెయిర్ కదా. సో తనకి సగరం వేసి ఆగదు అని చెప్పేసి స్టెప్ హెయిర్ వేద్దామని వేస్తూ ఉన్నాను. షార్ట్ హెయిర్ కాబట్టి స్టెప్ హెయిర్ వేస్తూ ఉన్నానన్నమాట. అంటే ఆ హెయిర్ ఒక సైడ్ అందట్లేదు, అయినా కానీ అదో ఏదో చేసి స్టెప్ హెయిర్ అయితే వేసేసాను. మా పాప అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తుందండి. తనకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము. సో తనకి ఇష్టం కదా అని నేను కూడా చాలా ఓపిక్గానే రెడీ చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా ఇలా స్టెప్ హెయిర్ అయితే వేస్తున్నాను. గోపిక వేషం ఇంకా కృష్ణ వేషం మా పాప ఇంతకుముందు అంటే పోయిన ఇయర్ కూడా గోపిక వేషం వేసింది. అప్పటికి ఇంకా హెయిర్ లేదు. అప్పుడు ఇంకా చాలా ఫీల్ అయిపోయింది అనమాట, మమ్మీ నాకు హెయిర్ లేదు, హెయిర్ ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో ఇప్పటికైతే ఇలా హెయిర్ 1 ఇయర్కి ఇలా హెయిర్ పెరిగిపోయింది కదా. సో హ్యాపీగా మంచిగా హెయిర్ వేయొచ్చని నేను కొంచెం ఓపిక తెచ్చుకొని హెయిర్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఈ హెయిర్ వేయడానికి నాకు 1/2 అవర్ పట్టిందండి. అంటే మామూలుగా నార్మల్గా పెద్ద హెయిర్ ఉంటే ఓకే పర్లేదు మనం వేయొచ్చు, బట్ ఇది చాలా షార్ట్ హెయిర్ కదా అందట్లేదు అనమాట. సో అటు ఇటు చేసి ఇంకా హెయిర్ని అయితే వేసేసాను. సో మా పాప కూడా పెయిన్ లేస్తుంది, అలా ఏమనకుండా చాలా ఓపిక్గా కూర్చొని వేయించుకుంది. సో ఇద్దరికి స్నానాలు చేయించి అండ్ మా పాపకి లంగా జాకెట్ వేసాను, మా బాబుకి ఓన్లీ షార్ట్ వేసేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాడికి కృష్ణుడి వేషం వేసేదే కదా, టైం వేస్ట్ అని చెప్పేసి. వీళ్ళ స్కూల్లో వచ్చేసి నాకు టైమింగ్ 11 అని చెప్పారు. సో వంట అయిపోయి వీళ్ళకి టిఫిన్స్ అవన్నీ పెట్టేశాను. ఇంట్లో ఏ పని చేయలేదు, ఎక్కడవక్కడ పెట్టేసి ఇంకా వీళ్ళని అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా పిల్లల్ని రెడీ చేయడం నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే దానికోసం కొంచెం ఓపిక ఉండాలి. ఇంట్లో వర్క్స్ చేసుకొని వీళ్ళని రెడీ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో నాకైతే ఈసారి పోయినసారి కూడా ఇద్దరిని, కానీ అప్పటికి మా బాబు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి మా పాపని ఫాస్ట్గా స్కూల్కి పంపించేసి నెమ్మదిగా మా బాబుని అయితే రెడీ చేశాను. బట్ ఈసారి ఇద్దరు స్కూల్కి వెళ్తారు కాబట్టి సో ఇద్దరిని రెడీ చేయాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా అనిపించింది తన హెయిర్ చూశాక నాకు. అంటే మనం రెడీ చేశాక ఫైనల్ లుక్ చూశాక చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇలా అయితే మేకప్ ఏమీ లేదు, నార్మల్గా ఇలా రెడీ చేశాను ఫస్ట్. తర్వాతకి ఇంకా మేకప్ అయితే వేసేసాను. వెళ్ళే ముందర వేద్దామని చెప్పేసి మేకప్ లాస్ట్కి అయితే వేసాను. సో ఇక్కడ ఏ పని చేయలేదు, వీళ్ళు వెళ్ళాక కొంచెం నెమ్మదిగా పని చేసుకోవచ్చులే అనిగా. సో ఇక్కడ ఫైనల్ మా కృష్ణుడు కూడా రెడీ అయిపోయాడు. యాక్చువల్గా మా కృష్ణుని రెడీ చేసేటప్పుడు ఏ వీడియో షూట్ చేయలేదన్నమాట. వాడు కోఆపరేట్ చేస్తాడో లేదో అనుకుంటూ రెడీ చేశాను. బట్ వాడైతే చాలా బాగా కోఆపరేట్ చేశాడు, చాలా బాగా ఉంచుకున్నాడు కూడా. అంటే ఏడుస్తాడేమో తీయమంటాడేమో అని అనుకున్నాను, బట్ అదేం లేదు, చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా రెడీ అయితే అయ్యారు. సో ఫైనల్గా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. సో వాళ్ళ డాడీ డ్రాప్ చేసేస్తానని చెప్పాడు. నార్మల్గా అయితే నేనే తీసుకెళ్తాను, ఈరోజు వాళ్ళ డాడీ నేను తీసుకెళ్తానని చెప్పేసి డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో మా గోపిక కృష్ణుడు అయితే స్కూల్కి వెళ్తున్నారు. యాక్చువల్గా కృష్ణుడికి రెడీ చేయడానికి పెద్ద రిస్క్ ఏమనిపించలేదు, గోపికను రెడీ చేయడానికి చాలా పెద్ద రిస్క్ లాగా అనిపించింది. సో ఫైనల్గా వీళ్ళ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు బాయ్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి స్కూల్ దగ్గర అప్పటికి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్ళానమాట వాళ్ళ టీచర్స్ రమ్మని చెప్తే. సో ఇక్కడ చూడండి మా బుడ్డి కృష్ణుడు అండ్ పక్కన గోపికల్ని తీసుకొని ఎలా వస్తున్నాడో. సో వాళ్ళు అంటే వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట స్కూల్లో. సో దానికోసం ఇంకా అక్కడ పక్కన చిన్న చిన్న పిల్లలు ఇంకా గోపిక వేషం అండ్ కృష్ణ వేషం వేస్తారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అండ్ పూజ చేయిస్తున్నారు. శ్లోకాలు ఇంకా అవి చెప్పిస్తూ ఉన్నారు. సో అక్కడికి వచ్చాక వీడు నన్ను వెతుక్కుంటున్నాను అనమాట ఎక్కడుంది అని. సో ఇక్కడ వచ్చేసి చూడండి మా గోపిక. సో నిజానికి చాలా క్యూట్గా రెడీ అయిందండి. అసలు నాకైతే అంటే ఎవరు రెడీ చేస్తే వాళ్ళకి అట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళ టీచర్స్ వాళ్ళని చాలా జాగ్రత్తగా అండ్ వాళ్ళని ఫొటోస్ తీయడం అండ్ వీడియోస్ తీయడము అండ్ ప్రోగ్రాంలో వాళ్ళు నిజంగా ఎంత చిన్న పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అసలు ఇంట్లో ఇద్దరు ఉంటేనే నేను తట్టుకోలేను, అలాంటిది ఇంతమంది పిల్లల్ని ఇంత ఓపిక్గా చూస్తున్నారంటే అసలు గ్రేట్ అనిపించింది నాకు. సో ఫైనల్గా వీళ్ళందరిని అయితే ఇక్కడ కూర్చోబెట్టి ఇంకా కొద్దిసేపు శ్లోకాలు చెప్పడం, ఇంకా కొద్దిసేపు
అలా పూజ చేపించడం అవన్నీ అయితే చేశారు. సో ఇది వచ్చేసి సాటర్డే రోజే చేశారనమాట. ఎందుకంటే ఈసారి కృష్ణాష్టమి మండే కదా, ఆ రోజు హాలిడే అని చెప్పేసి సాటర్డే రోజే వీళ్ళకి ప్రోగ్రామ్ అయితే పెట్టారు. సో ప్రోగ్రామ్ రోజు ఇదంతా నేను వెళ్ళి ఇంకా నేను వీడియో అది షూట్ చేస్తున్నాను అనమాట. నేనే కాదు, నాతో పాటు చాలామంది పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పిల్లల్ని ఫొటోస్ చూపించడం, అంటే ఫొటోస్ తీసుకోవడం అండ్ వీడియోస్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మా పాప అండ్ తన పిక్స్ కూడా తీస్తూ ఉన్నారు. చూడండి ఎలా క్యూట్గా కుండ పెట్టుకుని, నిజంగా అసలు ఇవన్నీ మనం చిన్నప్పుడు మిస్ అయ్యామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ చిన్న పాప కూడా ఇంకా గోపిక వేషం వేసిందనమాట. తను కోఆపరేట్ చేయట్లేదు, ఏడుస్తూ ఉంది, కానీ చూడడానికి అయితే భలే ఉంది. తర్వాతకి గ్రౌండ్లోకి వచ్చేసి వీళ్ళు కొంతమంది డ్యాన్సెస్ వేయడం, లేదా కొంతమంది వచ్చేసి సాంగ్స్ పాడడం, శ్లోకాలు చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి 5th క్లాస్ పిల్లలు అనమాట. చాలా బాగా వేశారు డ్యాన్స్ అయితే, చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఇది 5th క్లాస్ వరకే ఉంటుంది. ఆ తర్వాతకి అంటే 5th తర్వాతకి ఇంకా గోపిక వేషం వేయడానికి, ఇంకా కృష్ణ వేషం వేయడానికి అంతగా పిల్లలు ఇష్టపడట్లేదు అనమాట. సో 5th క్లాస్ వరకైనా వాళ్ళకి వేసి అండ్ ఫొటోస్ దించడం లేదా వీడియోస్ తీయడం వల్ల వాళ్ళకి మంచి మెమొరబుల్గా ఉంటాయి అండ్ చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. నేనైతే ఎక్కువగా కృష్ణుని నమ్ముతానండి. అంటే నమ్మడము అంటే అదొక మంచి వైబ్ అనమాట నాకు. ఎందుకంటే నేను మా బాబు పుట్టంగానే మా బాబుని పిలవడం కూడా నేను కన్నయ్య అనే పిలిచాను అండ్ ఇప్పటికి కూడా అదే నేమ్తో పిలుస్తానమాట. మా బాబు పేరు వచ్చేసి సిద్ధాంత. అసలు నా పేరు పిలవను, కన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. అదొక మంచి వైబ్ అనమాట నాకు. అంటే అది మంచి ఫీలింగ్ అనమాట. కృష్ణ అనగానే నాకే కాదు, చాలా వరకు చాలామంది కృష్ణ అంటే అదొక మంచి ఫీలింగ్, ఒక మంచి ఎమోషన్ అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇంకా ఉట్టి కొట్టడం చూడండి. ఫస్ట్ మా కన్నిగాంతోనే స్టార్ట్ అనమాట ఉట్టి కొట్టడం అనమాట. సో వాళ్ళ క్లాస్ టీచర్ కొట్టడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట ఉట్టి. ఇంకా చాలా క్యూట్గా అనిపించింది నిజంగా కదా. అసలు చిన్నపిల్లలు ఇంత క్యూట్గా ఉట్టి కొడుతుంటే ఎంత బాగుంటుందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో కదా. సో ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఉట్టి కొడుతూ ఉన్నారనమాట. ఈ బుడ్డోడు చూడండి, వీడైతే ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. అసలు ఎన్నిసార్లు ట్రై చేశాడు అసలు కొట్టడానికి. ఫైనల్లీ కొట్టింది కూడా వీడే. సో రమ్మని చెప్పినా రావట్లేడు, అట్లా ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. సో ఇంత చిన్న పిల్లలు ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కాసేపు వాళ్ళకు ఉట్టి కొట్టడం చూసి చాలా సరదాగా ఫీల్ అయ్యాను. అండ్ కొంతమంది పంచలు ఊడిపోవడం కూడా జరిగిందనమాట. సో నిజంగా చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా, చాలా సరదాగా ఇంకా చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా కృష్ణాష్టమి వేడుకలు అయితే జరిగాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నాతో పాటు వచ్చిన వాళ్ళ పేరెంట్స్ చాలా మురిసిపోయి అండ్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఉట్టి కొట్టడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇదొక సరదా, ఎక్కడ చూసినా కానీ అసలు ఉట్టి కొట్టడం అనేది ఒక మంచి హ్యాబిట్. నేను చిన్నప్పుడు చూసేదాన్ని, అంటే చాలా పెద్దవాళ్ళు ఉట్టి కొట్టడానికి ట్రై చేయడం అండ్ ఎదురుగా వాటర్ పోయడం ఇవన్నీ చేసేది. సో ఫైనల్గా ఇక్కడ ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తుంటే లాస్ట్కి ఒకరి చేతిలో వలిగిందనమాట. అది వీడియో నేను షేర్ చేయలేదు, అంటే తీయలేదనమాట, వీడియో తీయలేదు. సో నిజంగా కదా అదొక అంటే కొట్టాలి దాన్ని అన్న ఒక ఇది ఉంటుంది కదా. సో ఫైనల్గా ఇక్కడైతే ఒకళ్ళు ఉట్టి కొట్టేశారు. ఇక్కడ చూడండి మా కన్నయ్య దూరంగా నిల్చొని వాళ్ళు అక్కడ కొడుతుంటే వీడు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తుండు, ఇట్లా అని కొట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి అవి తీసుకుంటుంది. సో నిజంగా కదా చాలా ముద్దుగా ఉంటారు చిన్నప్పుడు వీళ్ళు. అంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మా కన్యగాని విషయంలో. ఎందుకంటే ఫస్ట్ టైం కృష్ణాష్టమి వేడుకల్లో వానికి గెటప్ వేయడం అండ్ వాడు స్కూల్కి వెళ్ళడం అండ్ స్కూల్లో ఉట్టి కొట్టడానికి ట్రై చేయడం, ఇవన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే అది ఒక మంచి వైబ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఒకరి చేతిలో అయితే ఉట్టి అనేది పగిలిపోయింది. అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా చాలాసేపు అంటే కొంతమంది పెద్ద పిల్లలు వాళ్ళు ఆడుతూ ఉన్నారు అండ్ వెంటనే వచ్చి కొట్టడానికి ట్రై చేయడం అండ్ ఎవరి చేతులైనా పగులుతుందేమో అన్న ఒక ఫీలింగ్. అండ్ చిన్న పిల్లలు కూడా నేను కొడతా అని రావడం అసలు చాలా సరదాగా అనిపించింది.
సో నిజంగా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది కదా. సో చాలా సరదాగా అనిపించింది. అసలు మనం ఈ కాలం పిల్లలైతే ఊకే మొబైల్లో వాటిలో వీటిలో ఉంటారు కానీ చూడండి ఫైనల్లీ ఉట్టి కూడా పగిలిపోయింది. సో ఇగో బాబాయ్. సో ఫైనల్లీ ఉట్టి పగిలిపోయింది. వాళ్ళ హ్యాపీనెస్ కాదు ఉట్టి పగిలిపోతే అసలు. ఇంకా చూడండి మా కన్నయ్య పెద్ద మేధావిలాగా వస్తున్నాడు అనమాట గెటప్ వేసుకొని. ఇంకా ఫైనల్లీ అయిపోయిందని చెప్పేశాక సో ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఈసారి మా కృష్ణాష్టమి వేడుకలు ఇలా జరిగాయి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ దాన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. బాయ్ ఫ్రెండ్స్.